కోచా ఇండస్ట్రీస్ నుంచి 4-5 చెక్కులు పాస్ అయ్యాయి. 4 చెక్కులు పాస్ అయ్యి నాన్న డబ్బులు డ్రా చేశాడు. ఈ ఒక్క చెక్ మాత్రమే స్టాప్ పేమెంట్ అయింది. ఒకవేళ మీ నాన్న పారిపోయిన మ్యాటర్ వాడికి తెలిసి ఎందుకు వేస్ట్ గా డబ్బు వేయడమని స్టాప్ చేసి ఉంటాడేమో. విట్నెస్ గా చెక్ ఉంది. దీన్ని తీసుకుని మలేషియా వెళ్తే తప్పకుండా డబ్బు వస్తుంది. కానీ ఇప్పుడు ఎలా వెళ్ళడం? మాంసు, కార్ రిపేర్ చేసిన డబ్బులు ఇప్పటికీ మనం బాయ్కి చాలా ఇవ్వాలి. ఈ కండిషన్ లో కారు ఆయనకే అమ్ముదా ఉంటావేంట్రా? అక్కడే ఉంది మన మేధావితనం. కారు ఇచ్చినట్టు ఉంటుంది, అప్పు తీర్చినట్టు ఉంటుంది, మన చేతికి కొంత అమౌంట్ వచ్చినట్టు ఉంటుంది. హలో, నో 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 నో, కుదరదంటే కుదరదు. 4 లక్షలకి ఒక్క పైసా కూడా తగ్గించడం కుదరదు. బోల్ట్ టైట్ గా ఉంది బాయ్. ఇది పెట్టి 4 దెబ్బలు కొట్టు, అదే ఊడొస్తుంది. రేస్ లో మా కారు గెలిచిందని తెలియగానే టీవీఎస్ వాళ్ళు అడిగారు, జేకే టైర్స్ వాళ్ళు అడిగారు, ఓకే వైన్స్ వాళ్ళు కూడా అడిగారు. కానీ మేము ఇవ్వలేదు తెలుసా? ఎందుకంటే ఈ కారు అమ్ముకునే మేము మందు కొట్టాలి. ఈ కారు ముగ్గురు బతకవలసిన కర్మ మాకు పట్టలేదు. లేకపోతే ఏమిటి బాయ్, రేస్ కార్డు అడిగినట్టు అడుగుతున్నారా? ఏదో పాత ఇనప సామాన్లు అడిగినట్టు అడుగుతున్నారు. బాయ్, 4 లక్షలకి 1 రూపాయి కూడా తగ్గించని చెప్పాను. వాడేమిటి 3 లక్షలకి ఏమని అడుగుతున్నాడు? అది మంచి రేటేనయ్యా, ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అన్నారుగా 3 లక్షలు. ఓకే, కారు వదిలేసి పెడుతున్నాం, అమౌంట్ ఇచ్చి పంపండి. ఏంటి డబ్బాగా? ఏంటి బాయ్ డబ్బా అంటున్నారు? వాట్ యు మీన్? ఏమయ్య సూర్య, ఈ కారే కదా నిన్ను రేసులో గెలిపించింది. ఏదైనా 4 రోజులు అలవాటు పడితే అది మన కుటుంబంలో ఒకటి అవుతుంది. అంతెందుకు, అదుగు అది ఉందే, దాన్ని 57 సెంటిమెంట్ గా మెయింటైన్ చేస్తున్నాను. పని మనిషితో మీకు 50 సంవత్సరాల సెంటిమెంట్. చెప్పేది కారు గురించిరా. మలేషియాలో ఉన్న ఒకతను మా నాన్నకి డబ్బు ఇవ్వాలి బాయ్. అది తెచ్చుకోవాలంటే వెంటనే మలేషియాకి వెళ్ళాలి, లేదంటే ఇల్లు వేలానికి వస్తుంది. మలేషియాకి వెళ్ళాలా? దానికి ఎందుకురా కారు అమ్మడం? గరుడాస్ కి వెళ్తారా? గరుడాస్ అంటే? గరుడాస్ అంటే తప్పేం కాదురా. ఆ దేశంలో మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కావలసిన చీరలు, మామిడి పళ్ళు అలాంటివి కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అలాగే ఎలక్ట్రికల్ గూడ్స్, సెంట్స్ అక్కడి నుంచి తీసుకురావాలి. అక్కడ ఎవరినో కలవాలన్నారుగా, వాళ్ళని కలిసినట్టు ఉంటుంది, 4 డబ్బులు సంపాదించినట్టు ఉంటుంది. వెళ్తారా? ఓకే బాయ్, మేము గరుడాస్ గా మలేషియా వెళ్తున్నాం. Penerbangan Malaysian Airlines MH182 dari Kuala Lumpur ke London akan berdebar sebentar lagi. Terima kasih. ఏంట్రా ఎవరో వచ్చి పికప్ చేసుకుంటారని చెప్పాడు బాయ్. అన్నా, వాళ్ళే అయ్యి ఉంటారా గరుడాసు? వీళ్ళే అనుకుంటా. ఏ గరుడా, నువ్వేనా గురుడా? అరే, ఏ గరుడా, నువ్వేనా గురుడా? వాడో కాదో తెలుస్తాను. మామిడంటే మామిడి, బంగినపల్లి మామిడి తెచ్చాడు ఈ గరుడా మీకోసం. పాటకు పాట వస్తుంది, వస్తున్నాడు చూడు. బాయ్ పంపించిన గరుడాస్ మీరేగా? ఏంటి పాటలు పాటు బిల్డప్ ఇచ్చావు? మిమ్మల్ని కనిపెడదామని. పెద్ద వాస్కోడిగామా ఒక బోర్డు రాసి పట్టుకుంటే మేము వచ్చి కలుస్తాం కదా. అంత లేదు కదా, రండి. ఒక్క నిమిషం. ఏంటి? చక్కగా బాడీ మెయింటైన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సార్. ఓసీ తిండి బాగా మెక్కుతున్నావు. ఓట్స్ గంజి కెలాక్స్ లాంటివి బాగా తింటున్నావా అని అడిగాను. మామిడి పళ్ళు పట్టుచర్లు కరెక్ట్ గా ఉన్నాయన్నా? సర్లేరా రే, ఆ కార్ ఐటమ్ మీద అడిగారు కదా, అది కూడా ఇచ్చే. సరేనా, ఇదిగోండి. మనం వెళ్లే దారిలో బుక్కి పింతాంగ్ ఉంది. ఈ పింక్ టాంగ్ అంటే అక్కడేనా మా పాండు లాడ్జ్ ఉంది, అందులోనే మీరు ఉండబోతున్నారు. నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను. సాయంత్రం సరుకు టికెట్లు అక్కడికి వచ్చేస్తాయి. అవన్నీ ఓకే. ఈవినింగ్ అలాగే దాని మీనింగ్ ఏంటి? డమక్. అయ్యో, ఏంటి వాణ్ణి పిలిచినట్టుగా కోపడతాడు? మేము మలేషియా కొత్త. సరే, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పారంటే బాగుంటుంది. అడ్రస్ ఏంటి చెప్పు. రెడ్ లైన్ ఇండస్ట్రీస్, రెడ్ లైన్ ఇండస్ట్రీస్, నెంబర్ 17 ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, జలన్ సంబంధ స్ట్రీట్, జలన్ సంబంధ స్ట్రీట్, కోలాలంపూర్. కోలాలంపూర్ సరేనయ్యా, వాడికి ఏదో పేరు ఉంటుంది కదా. కోచా. కోచానా? కోచాను చూడడానికి మీరెందుకు వెళ్తున్నారు? ఆయన మా నాన్న కొంచెం డబ్బు ఇవ్వాలి. కోచా దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చారా? ఓరి పాపాత్ములారా, స్టాప్ ద కార్! మీరు చెప్పిన అడ్రస్ చాలా దూరంలో ఉంది తమ్ముళ్ళు, కానీ కోచా క్లబ్ మాత్రం పక్కనే ఉంది. పక్కనే అంటే ఎక్కడుంది? అదిగో అదిగో అక్కడే, ఆ పక్కనే ఉంది. కోచా గారి క్లబ్ ఆ వీధి చివరనే ఉందండి. ఆ క్లబ్ సంగతి అలా ఉంచు. నువ్వేంటి గొడ్డు కొట్టించినట్టున్నావు ప్యాంటుని? కొట్టు తమ్ముళ్ళు. అవును, నీ కాళ్ళు ఎందుకు ఇలా వణుకుతున్నాయి? కొత్తగా డాన్స్ స్కూల్లో చేరాను సార్. ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే కదా బాగా చేయగలం. వస్తాను సార్. అయితే మా రిటర్న్ టికెట్స్? అక్కడికి వెళ్తున్నారు కదా వాళ్ళే. త్వరగా పడి తీరా. అమ్మా, వీళ్ళతో వెళ్తే నాకు టికెట్ ఇచ్చి పంపేవారు. అదేంటి కొత్తగా డాన్స్ క్లాస్కి వెళ్తున్నానని చెప్పావు? అలా చెప్పక వాళ్ళతో పాటు వెళ్ళమంటవా? అడ్రస్ అడిగితేనే అడ్రస్ లేకుండా చేసేసే గ్రూప్ రావాళ్ళు. అలాంటిది వీళ్ళు బాకీ వసూలు కోసం వెళ్తున్నారట. వాడు కోచా కాదురా, మలేషియా భాష. ఆరెంజ్ ఏంట్రా, కోచా షర్బత్ కొట్టి పెట్టుకున్నాడా? హాయ్, డ్రమ్స్ శివమణి, నాకు కూడా కుదవా? ఓన్లీ ఫర్ కపుల్స్. లెటరింగ్ వెళ్ళడానికి 20 రూపాయల. నేను మా ఊరికి వెళ్ళక వెళ్తానులే. ప్లీజ్ No, we go meet కోచా. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఫిగర్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు అంటున్నారే, ఇప్పుడు మనం ఏం చేయాలి?
మామా నువ్వు ఇలాంటి మ్యాటర్లో వీక్ కదా ఈ ఫిగర్ ని ఎలా కరెక్ట్ చేసావురా నిజం చెప్పా. అరెరెరెరె, నిజం చెప్పి నా కోసం ఒక కాశ్మీర్ యాపిల్ నే సెట్ చేసావే నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను ఈ ఫిగర్ నీకు కాదు నాకు. కపుల్స్ వస్తా. వెల్కమ్ సార్. సార్ నాకేమీ తెలియదు సార్. ఏం సార్ ఇది ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చారు? అయ్యా నేను ఒక పసిబిడ్డ లాంటి వాడు అయ్యా. ఇక్కడేం చేస్తున్నావురా? కోచా కింద ఫ్రీగా వదిలేశారు. ఫిగర్ ఫిగరా మాంసు ఏమైంది నీకు? ఎవరిని చూసినా సరే ఆ కోచలానే కనిపిస్తున్నారు. లోపలికి వాడికి వచ్చేస్తాడు. లోపలికి రాలేడు. ఎందుకని? రాలేని విధంగా ఒక పని చేసి వచ్చానుగా. ఏం పని? బ్లేడు పని. బ్లేడు పనా? టికెట్ తీసుకొచ్చాను. No, you're not allowed. What's the problem? You're hurt and bleeding. Hey, who's this? Come on, stop it. No, don't be stupid. Get out. అరేరే ఊరికే ఉన్న వాడిని ఉసుగొలిపావు కదరా. Can I have your ticket, please? ఏంటి వాడు లోపలికి వచ్చేసాడా? టికెట్ అడుగుతుందిరా. టికెట్ అడుగుతుందేంటి? Here. రే, తను కోచా చెల్లెల్లాగే ఉంది కదా. అయ్యయ్యో చెల్లెల్లాగా కాదురా చెల్లెలే. వెళ్ళి కూర్చోరా. వద్దు పిచ్చుక మీద పొచ్చుగా వేచు కానీ బాంబు వేయకూడదు. నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను. సారీ మ్యామ్. ఏంటి సారీ? చూసుకోనక్కర్లా. ఆడపిల్లంటే ఒద్దిగ్గా కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలి. ఇలా కాళ్ళు చాపుకొని కూర్చుంటే వచ్చిపోవాలంతా తొక్కుకుంటూనే పోతారు. రాస్కెల్. తొక్కింది చాలుగా మాట్లాడే మాట చూడు. హలో, ఫస్ట్ టైమా? ఆ? అదే ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా అని అడిగాను. అదంతా ఏం లేదు. ఫ్లైట్ లో వెళ్ళడం అంటే నాకు బస్ లో వెళ్ళినట్టే. అయితే పైలట్ కి ఫస్ట్ టైం అనుకుంటా. వచ్చేటప్పుడు చూశాను బ్రేక్ ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాడు. ఇలాగేనండి పోయిన వారం నైజీరియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరు కానీ యాక్సిడెంట్ అయి 150 మంది పోయారు. 3 రోజుల ముందు న్యూజిలాండ్ నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కింద పడిపోయింది నేలల్లో. నిన్న మాస్కోలో అయ్యో ఇది చాలు. నేనే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్తున్నాను. ఏదో ఫ్లైట్ లో వెళ్ళడం బస్ లో వెళ్ళినట్టు అని బిల్డప్ ఇచ్చారు. అదొక్కటే అబద్ధం చెప్పాను. బెల్ట్ పెట్టుకునే లక్షణమే చెప్తోంది. బెల్ట్ ని బ్యాగ్ పెట్టకండి, నడువుకు పెట్టుకోండి. నడుంకా థ్యాంక్స్. ఇంత భయపడేవాళ్ళు మరెందుకు ఫ్లైట్ లో రావడం? నేను ముఖ్యమైన ఒక అతన్ని మీట్ అవబోతున్నాను. ముఖ్యమైన వ్యక్తినా? అవును, నిన్న మా ఇంట్లో పార్టీకి ఒక అతను వచ్చాడు. పార్టీ అన్నాక ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎవరతను? అతని పేరు గరుడ. వాడి పేరే గరుడా, నా పేరు పెరడా. అతను దొంగిలించాడు. దొంగిలించాడా? రారా పోదాం. ఎక్కడికి పోదా? బాత్రూమ్ కి. అతను దొంగిలించింది నా హృదయాన్ని. హృదయమా? నేనేదో బంగారము వజ్రాలు అనుకున్నాను. తర్వాత అతను అలా మాస్కోట్ జోన్ ఆంటోనియో బెండరస్ లాగా నుంచుంటున్నాడు, నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఒక్కొక్క మూమెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. యా, నువ్వు చూస్తున్నట్టే నేను చూస్తూ వెనకాల వెళ్ళాను. స్కిడ్ అయి కింద పడిపోయాను. అద్భుతంగా తాడు పట్టుకుని గాల్లో నన్ను కాపాడాడు చూడు. ఒక చేతిలో తాడు, ఒక చేతిలో నేను. అతను నన్ను ఇక్కడెక్కడో టచ్ చేశాడు. లిప్ టు లిప్. చిన్న గ్యాప్. సడన్ గా నన్ను నీళ్ళలో వదిలేసి ఏటో వెళ్ళిపోయాడు. మొక్క చూడాలని ట్రై చేశాను, జస్ట్ మిస్. అమ్మయ్యా. కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, అతనే నా లైఫ్ అని. అవును, ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను? తెలియక చెప్పేశారులేండి, వదిలేయండి. అవును మేడం, జయ్యి అంటున్నారు, ముఖం చూడలేదంటున్నారు. వాడిని మీరు ఎలా కనిపెడతారు మేడం? అతని ముఖాన్ని నేను చూడలేదు, కానీ ఈ స్కార్ఫ్ తో అతని కళ్ళని నేను గుర్తుపట్టగలను. కనులు కనులతో కలబడితే ఆ కలయిక పేరేమి? మరులు మరులు. గన్నుతో పేల్చక కత్తితో కోయక కోచా వదలడులే.